అన్న అందరికీ నమస్కారం. మీరు తిరిగి నమస్కారం చెప్తే తప్ప నేను నాకు ఏదో వీక్నెస్. మీరు ఇన్వాల్వ్ అయినట్టుగా భావిస్తా. అందరికీ నమస్కారం. ఎందుకు చెప్తాను అంటే విద్యార్థులకు ఉండే సంస్కారం ఏ పాటిదో ఎంత గొప్పదో భారతదేశం చూసింది. భారతదేశం తర్వాత తెలంగాణ సమాజం కూడా నేనే చూసింది. మీరు ముందడుగు వేయక ముందు మన కళ్ళ ముందు పుట్టిన తెలంగాణ పోరు, మన కళ్ళ ముందు పుట్టిన తెలంగాణ పోరు అనేది చివరి దశకు చేరలేదు. మీకున్నంత విలువ, మీకున్నంత ముందు చూపు, మీకున్నంత ప్రణాళిక, మీకున్నంత యుద్ధ నీతి, మీ దగ్గర ఉన్నంత విప్లవించే గుణం ఇంకెవరి దగ్గర ఉండదనే ఇవాళ మీ దగ్గరికి వచ్చి మా కులానికి కష్టం వచ్చింది, మీరు తగింత సాయం చేయండి అని అభ్యర్థించడానికి మీ దగ్గర వెళ్తున్నాం. మీరు ఇక్కడి నుంచి ఒక్క ముచ్చట, ఒక్క మాట చెప్పి పంపితే రాష్ట్రం నలుమూలల నుంచి మాకు ఉన్న కష్టానికి విముక్తి రావడానికి అందరూ తోడైతారు. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, చేతులెత్తి చేతులు చాపి అభ్యర్థిస్తున్నాం మీ సహాయాన్ని అందించండి. మీరు ఎన్ని అందిస్తారని నేను ఈ ఓయికో నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తుంది శరత్ వల్ల. అంతకుముందు తిరుమల కొండలు అని నా మిత్రుడు వెళ్ళేది నల్గొండ, చనిపోయింది. ఆయన ఉన్నప్పుడు వచ్చి ఏదో ఆయన దగ్గర కూర్చుని ఆయన కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్చుకుని పోయేది ఆయన దగ్గర. అట్లా వస్తూ పోతున్నప్పుడు నాకు ఏర్పడ్డ అనుబంధం మీద విద్యార్థులు పోరాటాలు చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు కొట్లాడుతూ ఉంటే, మీరు కొట్లాడేంత వరదాకా ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ కూడా బలమైన కదలిక లేదు. ఎప్పుడైతే మీరు త్యాగం అనే కాగితం మీద మీ రక్తంతో మీ ప్రాణతర్పణ చేసి చరిత్రను రాయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి తెలంగాణకు ఉన్న సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలైంది. అది మొదలైనప్పుడు రాసిన ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నిలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నిలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పరునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవళ్ళు విసిరినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఇది మీరు త్యాగాలు చేస్తున్నప్పుడు రాస్తే ఆ యుద్ధం చాలా ఉగ్ర రూపం దాల్చి అనాలోచితంగా ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా విద్యార్థుల మీద ప్రభుత్వాలు విరుచుకుపడి తరిమి కొడతా ఉంటే ఇది జరుగుతున్న రోజు వచ్చి వడ్డెర బస్తీలో మా పిన్ని ఉంటుంది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి పడుకున్నా. తెల్లారి నేను వచ్చి పడుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నది కాలనీ అంతా. తెల్లారేసరికి ఏమైపోయిందంటే ఏ ఇంట్లో చూసినా మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఎంతో ఉన్నారు. నువ్వు మీసాల కూరగాయలు, నువ్వు మీసాలనే, ఇంకా మీసాలు సరిగ్గా రాని వాళ్ళు, అప్పుడప్పుడే సమాజాన్ని చూస్తున్న వాళ్ళు, ఆ ఇళ్లతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళంతా ఇళ్ళలో ఉన్నారు. పైనకి ఇళ్ళ చుట్టూ ఎక్కి ఉన్నారు. ఏమైంది నీకు ఇంతమంది వచ్చింది, అంత ఎక్కడి నుంచి వచ్చిన అడిగిన. ఇప్పుడు ఉస్మానియాలో ఉన్న వాళ్ళు బయటికి ఎందుకు వస్తారు? నా నాలెడ్జ్ లో ఉస్మానియాలో ఉన్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బయటికి ఎందుకు వస్తారని నా అభిప్రాయం. కాబట్టి నేను అడిగిన, బిడ్డ లోపల తెలంగాణ గురించి కొట్లాట జరుగుతుంది, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులంతా బయటికి ఇట్లా తప్పుకొని వచ్చిన బిడ్డ అలా కొట్లాడతారు అని. అట్లా వడ్డరపతి మాణికేశ్వర నగర్ నుంచి నడుచుకుని చూస్తే ఒక బిల్డింగ్ చూస్తే నిజంగా లోపల టీయర్ గ్యాస్, నీళ్ళ పంపు, ముళ్ళ కంచ విపరీతమైన పోరాటం నడుస్తాను. దాంట్లో మీరంటారు 100 మంది 1000 మంది ఉన్నారు. విపరీతమైన యుద్ధం నడుస్తాను. ఆ రోజు నా కళ్ళతో స్వయంగా చూసి ఈ నుంచే పాట రాసుకుంటూ క్యాంపస్ గోడనే బండి కానై కాకి తుపాకి చుట్టూ గోడై కాపల కాస్తూ ఉన్నాడాని అగని ఆరాటం అరరర చేసేర పోరాటం. హాస్టల్ మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింస
అసలు పెట్టిన గాని వీడని వీరత్వం, అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియ గడ్డ మీద యుద్ధం, ఓ యుద్ధం, ఓ యుద్ధం, కూడితే ఓయు నిలువు గడ్డం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ప్రతిబింబమాయరా, పోరు ఆరంభమాయరా, ఆరంభమాయరా, ఆరని మంటలాయరా, ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం, ఓ యుద్ధం, ఓ యుద్ధం, కూడితే ఓయు నిలువు గడ్డం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా అని అప్పుడు జరిగిన పోరాటం గురించి ప్రతిబింబించేలా రాస్తే దాంట్లో ఈ పాట ముగింపులో చెప్పిన, ఏ యుద్ధం పుట్టిన ఓయు నీవు గడ్డం పట్టునురా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమౌనురా. అప్పుడు నేను మీ మీద నా ఆశావాద దృక్పథాన్ని రాసుకున్న దాంట్లో భవిష్యత్తులో ఇంకెట్లాంటి పోరాటాలు వచ్చినా విద్యార్థులు అది న్యాయం అని తలిస్తే వెనకడుగు వేయరు, ప్రతి యుద్ధంలో ప్రతిబింబాలు అవుతారు అని రాసిన. అందుకే 30 ఏళ్ళ నుంచి ఒక్కడే నేను అన్న దగ్గరికి పోయినప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ మాట్లాడుకోలేము. మీకు నిజాలు తెలిస్తే మీరు సమాజానికి ఇంకా బాగా బలంగా తెలియజేస్తారు. నేను 30 ఏళ్ళ ఈ పోరాటం జరుగుతున్నప్పుడు నా వయసు ఇవాటితో 39 సంవత్సరాలు ఉన్నా. నేను 9 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అన్న పోరాటం మొదలుపెట్టింది. ఈ 30 ఏళ్ళ ఎమ్మటి నేను సమాజం అంతా తిరుగుకుంటూ వచ్చినే కానీ ఏ రోజు అన్న దగ్గరికి నేను పోలే. నేను అన్న దగ్గరికి ఒక సందర్భంలో పోయినా. ఎప్పుడు పోయినా అంటే నేను రాజకీయంగా ముందుకు పోవాలి అనుకున్నప్పుడు, అన్నా నాకు నీ మాట సాయం అవసరం అనిపోయినా. ఏం ప్రయత్నం, మనం మాట జారినాం, నువ్వు మాట మీద నిలబడాలి. నేను మాట జారినా, నీకు వయసు ఉన్నది, నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. నేను ఆ రోజు నాకు కొంచెం ఎక్కడో కలుపుకున్నాను. నేను అన్న కోసం వస్తే అన్న నన్ను పట్టించుకునేది ఏంది, ఎవరికో సపోర్ట్ చేసింది ఏంది అనిపించింది. అప్పుడు నా అభిప్రాయం ఆ మాట. మొన్న డిసెంబర్ 7 తారీఖు తర్వాత అన్న దగ్గర ఒకసారి ఇదే ఉస్మానియాకి వచ్చి కలిసిన తర్వాత ఈ 20-25 రోజులు అన్నతోని కలిసి ఉండే అదృష్టం వచ్చింది. నాకు ఆ అదృష్టం వచ్చిన తర్వాత నేను కృష్ణన్నను చాలా దగ్గర నుంచి చూసిన. ఎంత దగ్గర నుంచి చూసిన అంటే ఇట్లే చూస్తాను, రోజు ఇట్లే చూస్తాను నేను కృష్ణన్న. నేను కృష్ణన్న ముఖం 7 తారీఖు చూసిన అంటే ఈ రోజు వరకు నేను సూర్యోదయం చూడలేదు. ఈ రోజు వరకు నేను సూర్యోదయం చూడలేదు. సన్ రైజ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, నా పిల్లల ముఖం కూడా చూడలేదు. కానీ ఈ మధ్యలో నాకు ఒక 4-5 రోజుల నుంచి నా పిల్లలు గుర్తొస్తారు, నా భార్య గుర్తొస్తుంది. రాత్రి కూర్చుని ఆలోచించిన మొన్న రాత్రి నేను వచ్చి 30 రోజులు కూడా కాలే. నన్ను అన్న 30 రోజులు అడిగింటాయి, 30 రోజులు కూడా కాలే. నేను నా భార్య గుర్తొచ్చింది, నా బిడ్డ గుర్తొచ్చింది, నా కొడుకు గుర్తొచ్చిండు, నాకు మా ఊరు గుర్తొచ్చింది. అప్పుడప్పుడు నా స్నేహితులతో చేసుకునే పార్టీలు గుర్తొచ్చినాయి. ఏ అమ్మ 30 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎట్లనే ఉంటాడప్పా. 30 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎట్లున్నాడు. ఈ రోజు కూడా ఈ 22 రోజులలో నేను ఒక్కసారి ఇంటి దాకా వేస్తా తమ్మి మీరు కూర్చొని మాట్లాడుకుంటుండండి అనేది నేను చూడలేదు కృష్ణ దగ్గర. అన్నకు భోజనం వచ్చింది, మేము అనుకోకుండా అక్కడ ఒక 4 మిగిలిపోయి మేము ఉన్నాం. రాత్రి 11:30 అయిపోయింది. ఎక్కడ అన్నం దొరకదు 11:30 తర్వాత వెంటనే కిషన్ అన్న ఒక అన్నకు ఫోన్ చేసి, తమ్మి మన తమ్ముళ్ళు అన్నం తినలే, వాళ్ళకి అన్నం ఏర్పాటు చేసి వస్తాను అంటే ఆయన పోయి రాత్రి ఒక హోటల్లో పాపం వాళ్ళు మూస్తా ఉంటే పోయి వాళ్ళతో మాట్లాడి అన్నం ఏర్పాటు చేసి పెడితే అన్న ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయి మాతో పాటు అక్కడ కూర్చొని ఆయన మధ్య తాగి మేమందరం తినేదాకా ఉండి తిని మీ కార్లోకి ఎటు నాటు వెళ్ళిపోయినాక పోయింది. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి దూరంగా ఉన్న మా అన్నలకు తమ్ముళ్లకు ఇంకా అభిప్రాయ భేదంతో అక్కడక్కడ ఆగిపోతున్న వాళ్ళు చెప్తున్నా. కృష్ణన్న పక్కన మనం ఎప్పుడు తినడానికి మన కోసం ఎప్పుడు కంచం, మన వంతు అన్నం, మన వంతు కుర్చీ మన కోసమే ఉన్నది. మన కుర్చీ ఇక్కడనే ఉన్నది.
ఎవరు కూడా మర్చిపోయి ఎవరు ఏం చెప్పినా నమ్మి ఏ ఉద్యమం కోసం ముందడుగేయకుండా ఇళ్లలో ఎవరు కూర్చోకండి. ఇది ధర్మ పోరాటం. ఒక్కడు చేసిన పోరాటానికి ఇంతమంది ఈ రోజు కదిలొస్తారు. మనలో ఉన్న వాళ్ళు ఇంకెక్కడైనా ఏ మూలనైనా ఏమైనా ఉంటే వదులుకొని రండన్న. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, ఇంత మంచి మనసుతో వచ్చి మాకు సాయం చేయడానికి ఇక్కడ కూర్చున్న విద్యార్థి సంఘాల నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన బీసీ మా అన్నలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా పెయిన్ఫుల్ స్టోరీ చెప్పినాం అన్నది. నాకు ధన్యవాదాలు. ఒక నంది అవార్డు గ్రహీత ఇప్పుడు మీ చూసి ఉద్యమము ఎట్లా నడపాలో ఆయన ఎంత ఇన్స్పైర్ అయినా. టైం లేదు కాబట్టి నడవలన్నా మాట్లాడతారు. మీరు ఒక నిమిషం తొందరగా.